డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి సంబంధించి ముందు ఏం చేస్తారు అని అంటే ఒక సిరీస్ ఇస్తారు. సో ఆ సిరీస్లో ఉండేటువంటి మనకు ఆ లెటర్స్ అండ్ సింబల్స్ డిజిట్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి సిరీస్ ఆధారంగా క్వశ్చన్కి మనము ఆన్సర్ అనేది చేయాలి. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చారు, అందులో డిజిట్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, సింబల్ కాంబినేషన్ ఉంది. ఇప్పుడు మనల్ని చేయమంటున్నటువంటి అంశం ఏంటి, ఏం చేయమంటున్నారు అని అంటే ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్ అని అంటున్నారు. ఏమిటట అనంటే తక్షణమే ఒక సంఖ్య ముందు మరియు వెంటనే తర్వాత ఒక అక్షరంతో వచ్చే మొత్తం చిహ్నాల సంఖ్య అంటున్నాడు. అంటే ఒక సింబల్ కావాలి, సింబల్కి బిఫోర్ ప్రిసీడెడ్ బై అని అన్నాడు, అంటే ముందు ఏముండాలి, ఒక నెంబర్ ఉండాలి. సో అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్, అంటే తర్వాత లెటర్. ఈ కాంబినేషన్ కావాలి. మీరు ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అని అంటే మనకి అడిగిన విషయాన్ని ఇలా రాసుకోండి, అడిగిన విషయాన్ని ఇలా రాసుకొని అప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో కంపేర్ చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా సింబల్, నెంబర్, లెటర్ ఉండాలి. ఫస్ట్ చూడండి, నెంబర్ తర్వాత సింబల్ ఉండాలి. నెంబర్ ఉందా? లేదు. సో నెంబర్ ఉంది. నెంబర్కి తర్వాత సింబల్ ఉండాలి, సింబల్ తర్వాత లెటర్ ఉండాలి, ఉంది కదా. సో ఇదొక కాంబినేషన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, తర్వాత మనకి నెంబర్ తర్వాత సింబల్ లేదు. సో కాబట్టి నెంబర్ ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాడు డైరెక్ట్గా. నెంబర్ సింబల్ లేదు. సో ఇక్కడ చూడండి, నెంబర్ సింబల్ లేదు. సో తర్వాత అలా ఎక్కడైనా ఉందా? నెంబర్ సింబల్ లేదు. సో ఇలా లేదు, ఎక్కడ కూడా లేదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే నెంబర్, సింబల్, లెటర్. సో ఈ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఎన్ని ఉన్నాయి అలాంటివి అని అంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి తర్వాత దీంట్లో కూడా ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఉంది. ఇది లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాడు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు ఇచ్చాడంటే లెఫ్ట్ హ్యాండ్, ఇక్కడ రైట్ హ్యాండ్. దీంట్లో కొన్ని సింబల్స్, డిజిట్స్ ఇలా మనకి ఉన్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్ అని అంటున్నాడు. పై శ్రేణిలో అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే తర్వాత సింబల్తో, గుర్తుతో రావాలి, ముందు వెంటనే గుర్తుతో ఉండాలి, ముందు కూడా గుర్తు. నేను జస్ట్ నా ఇమాజినేషన్ కోసం ఇలా రాస్తున్నా. ఎన్ ఫర్ నెంబర్ అండి. ఈ డాలర్ సింబల్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే గుర్తు అనేదాన్ని, సింబల్ని రిప్రజెంట్ చేయడం కోసం మనకు అర్థమయ్యే భాషలో మనం ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ప్రతిసారి మీరు క్వశ్చన్ని చూస్తూ, సో ఏమడిగిండు, నెంబర్ అడిగిండు, ముందు సింబల్ అన్నాడు, తర్వాత సింబల్ అన్నాడు అని ప్రతిసారి చెక్ చేయలేం కదా. సో కాబట్టి ఇలా మనం రాసుకొని చెక్ చేస్తే ఈజీగా ఉంటుంది. సింబల్, నెంబర్, సింబల్ ఉండాలి. సో ఫస్ట్ సింబల్ ఉంది, సింబల్ దగ్గరికి వెళ్తా, లేదు. సింబల్, నెంబర్, తర్వాత సింబల్ ఉందా? లేదు. సో ఇక్కడికి వచ్చేసేయండి, సింబల్ ఉంది అండ్ 3 ఇక్కడ సింబల్, కాబట్టి ఇదొక సెట్ ఆఫ్ ఉంది, ఒక సెట్ ఉందండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం, సింబల్ ఉంది, తర్వాత నెంబర్ లేదు, సింబల్ ఉంది, నెంబర్ ఉంది, నెంబర్ ఉంది, నెంబర్, సింబల్ ఉండాలి మళ్ళీ. సో ఇక్కడ చూడండి, సింబల్ అండ్ సింబల్ ఉంది, 6 ఉంది, @ ఉంది. సో ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైనా ఉందా? లేదు. ఇదొకటి రెండే ఉన్నాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయి అని అంటే ఓన్లీ రెండే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2లో మన ఆన్సర్ ఉందండి. చాలా సింపుల్. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టాల్సిన అంశం ఏంటి అని అంటే అడిగిన క్వశ్చన్ ఏంటి, దాంట్లో ప్రిసీడెడ్ అన్నాడా, ఫాలోడ్ అన్నాడా చూసుకోవాలి. ప్రిసీడ్ అంటే ప్రీ అంటే ముందు కదా. సో ప్రిసీడ్ ముందు, సో అని తీసుకోవాలి. ఫాలోడ్ అంటే తర్వాత వచ్చేది ఏంటి అని చెప్పేసి అలా రాసుకొని చూస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి దీంట్లో కాంబినేషన్ ఉంది, లెటర్, సింబల్ అండ్ మనకి ఓన్లీ లెటర్ అండ్ సింబల్ కాంబినేషనే వచ్చింది ఇక్కడ. ఓకే, రైట్. హౌ మెనీ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అంటున్నాడు.
సో ఎన్ని సింబల్స్ ఉన్నాయి అంటున్నాడు, ఎన్ని చిహ్నాలు, తర్వాత వెంటనే హల్లు వస్తుంది మరియు వెంటనే ముందు అచ్చు వస్తుంది అంటున్నాడు. ఫాలోడ్ బై ఏ కాన్సోనెంట్ అంటే తర్వాత కాన్సోనెంట్ ఉండాలి, నెక్స్ట్ బిఫోరు ఓవెల్ లెటర్ ఉండాలట అండి. సో ఓవెల్, సింబల్, కాన్సోనెంట్. ఇప్పుడు చూద్దాం. నేను ఓవెల్ దగ్గరికి వెళ్ళిపోతా డైరెక్ట్గా. ఓవెల్ అవుతుందా? కాదు. సో ఓవెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఓవెల్స్, ఓవెల్ ఉంది ఇక్కడ సింబల్ అండ్ కాన్సోనెంట్ ఉంది కదా. ఓవెల్, సింబల్, కాన్సోనెంట్ ఈ ఫార్మాట్లో ఇక్కడ నాకు వచ్చింది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ తర్వాత ఓవెల్ దగ్గరికి వెళ్ళండి. ఓవెల్, సింబల్ అండ్ కాన్సోనెంట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఎస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ తర్వాత ఓవెల్ దగ్గరికి వెళ్ళండి. ఓవెల్ ఉందా? సో ఇక్కడ ఉందా? ఓవెల్ కాదు. ఓవెల్, సింబల్, లెటర్, ఓవెల్, సింబల్, కాన్సోనెంట్ ఇక్కడ కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఓవెల్ ఇంకెక్కడ కూడా లేదు. సో కాబట్టి మీరు ఒక లాజిక్ వేలో వెళ్ళాలండి, ప్రతిదీ చెక్ చేయొద్దు. ఒకవేళ మీరు సింబల్ అనుకున్నారనుకోండి, సింబల్ ముందు తర్వాత, సింబల్ ముందు తర్వాత, ఇట్లా సింబల్స్ పైన ఫోకస్ చేయకుండా ఓవెల్స్ అంటే తక్కువ ఉంటాయి కదా, కొంత లాజికల్గా స్మార్ట్గా ఆలోచించాలి. సో ఓవెల్స్ అంటే తక్కువ ఉంటాయి, లేదా కాన్సోనెంట్ అని అంటే దాన్ని బట్టి అయినా చూడొచ్చు. సో ఇచ్చిన దాంట్లో మనం ఓవెల్స్తో వెతుకుదామని ట్రై చేసినాం. ఒకవేళ నువ్వు సింబల్ చూసినా కాన్సోనెంట్ చూసినా దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూడండి 1, 2, 3 మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే 3 ఉన్నాయి. ఆప్షన్ సిలో ఉంది 3 అనేది. కాబట్టి దిస్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్. దీంట్లో అన్నీ కూడా ఆల్ఫాబెట్స్ ఇచ్చాడండి, వరుసగా ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మరి దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఓన్లీ ఆల్ఫాబెట్ సిరీస్ ఇది. హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఓవెల్ అని అంటున్నాడు. శ్రేణిలో ఎన్ని హల్లులు ఉన్నాయి, అవి వెంటనే ముందు అచ్చుతో మరియు తర్వాత వెంటనే మనకి అచ్చుతో వస్తాయి అని అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ అడిగింది ఏంటి? హల్లులు, కాన్సోనెంట్స్. ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి ముందు ఓవెల్ తర్వాత ఓవెల్తో, ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఓవెల్తో స్టార్ట్ అవ్వాలన్నాడు, ఓవెల్తో ఎండ్ అవ్వాలి. కాబట్టి నేను ఓవెలే తీసుకుంటా. మనకి ఇక్కడ ఓవెల్ ఉందా? ఉంది. కాన్సోనెంట్ ఓవెల్, ఎస్ వర్కౌట్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓవెల్ అవుతుంది, ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఇది ఎండ్ అయింది కదా అని ఊరుకోవద్దు. ఇక్కడ ఈతో సి, తర్వాత కాన్సోనెంట్ మనకి ఉంది, ఓవెల్ లేదు కాబట్టి వదిలేసిన. నెక్స్ట్ చూడండి, ఈ అనేది ఓవెల్ అండ్ డబ్ల్యూ కాన్సోనెంట్, ఏ అనేది ఓవెల్ కాబట్టి ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉంది. తర్వాత ఏ నుంచి కాన్సోనెంట్ కానీ తర్వాత ఓవెల్ లేదు కాబట్టి క్లోజ్, వదిలేసిన. ఈ అనేది ఓవెల్, కాన్సోనెంట్ ఓవెల్ ఇక్కడ ఒకటి ఉంది, ఓకే. సో నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్లో లేదు. సో నెక్స్ట్ ఈ అనేది ఓవెల్, తర్వాత డిహెచ్, డి అనేది కాన్సోనెంట్, తర్వాత హెచ్ ఉంది కాబట్టి అది కూడా కాన్సోనెంటే, వద్దు. సో నెక్స్ట్ ఈ అనేది ఓవెల్, కాన్సోనెంట్ ఓవెల్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఓకే డన్. కంటిన్యూషన్లో నెక్స్ట్ తీసుకుందాం. సో ఏ అనేది ఓవెల్, నెక్స్ట్ లేదు, తర్వాత ఓవెల్ రాలేదు, సో వదిలేయండి. తర్వాత ఇక్కడ ఏ అనేది ఓవెల్, డబ్ల్యూఈ ఇది కూడా ఒక సెట్ అవుతుంది. సో 1, 2, 3, 4, 5 మొత్తం 5 ఉన్నాయండి. ఓకేనా? సో ఆప్షన్ 1లో ఉంది 5 అనేది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. జస్ట్ ఐడెంటిఫై చేయడానికే మనకు టైం టేకింగ్ అవుతుంది, కానీ ఆన్సరు పెట్టడం అనేది చాలా సింపుల్. సో వీటిని ఐడెంటిఫై చేయడానికి ఒక లాజికల్ వేలో వెళ్తే బెటర్. ఒకవేళ నువ్వు కాన్సోనెంట్ అని వెతికినావు అనుకోండి, కాన్సోనెంట్కి ముందు వెనకాల చెక్ చేసుకుంటూ వెళ్ళేసరికి టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది కంపేర్ విత్ ఇలా చేయడం కంటే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. దీంట్లో కొన్ని డిజిట్స్ అండ్ నెంబర్ కాంబినేషన్ ఉన్నాయి. డిజిట్స్ అండ్ నెంబర్ కాంబినేషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ ఏం అడిగారో చూద్దామండి. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద సిరీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ విచ్ నెంబర్ విల్ బి 4th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటున్నాడు. సో ఇక్కడ శ్రేణిలో అన్ని సంఖ్యలు ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంటే ఏ సంఖ్య ఎడమ వైపు నుంచి 4వది అవుతుంది అని అన్నాడు. సో ఆరోహణ అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, అసెండింగ్ ఆర్డర్ అని అంటున్నాడు. అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాసుకోవాలి. సో చిన్నది ఏంటి, ఇక్కడ చూడండి 4, 3, 15, 6, 1. సో 1 ఉంది కాబట్టి నేను 1తో రాస్తున్నా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక దగ్గర ఎక్కడైనా 1 కనిపిస్తుందా? ఇక్కడ 1 కనిపిస్తుంది కాబట్టి ఇంకొకసారి కూడా రాయాలి 1.
సో నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? లేదు. ఇది 41 41గా ఇక్కడ మనం ఇది 4 ఇది 1 అనుకుంటే 1 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 1 ఉంది అనుకొని 1 తీసుకుంటే 4 1s రాసుకుంటే 1ఏ మిగులుతుంది. కానీ ఆప్షన్లు ఎక్కడ కూడా లేదు. అది 15 అక్కడ 41 అండి. సో ఇలా 1 1 అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇంకేముంది, తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్లో 2 లేదు. సో కాబట్టి 3 ఉంది. ఇంకెక్కడైనా 3 ఉందా? ఇక్కడ కూడా ఉంది 3. ఇంకెక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాబట్టి 3 3 ఇలా రాసా. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ఏమన్నాడు అని అంటే ఎడమ వైపు నుండి 4వది ఏంటి అన్నాడు. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 3నే కదా, డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. సో కాబట్టి ఆప్షన్ డీలో ఉంది 3 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే రైట్. సో సింపుల్, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. మొత్తము అన్నిటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో కంప్లీట్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. నీకు అడిగిన క్వశ్చన్ ఏంటో అక్కడి వరకు రాసుకుంటే చాలు. ఎగ్జామ్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు చదవం, ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో చేయమని అన్నాడు, ఫస్ట్ అక్కడి వరకు చేస్తాం, అన్నీ రాసుకుంటాం, తర్వాత 4వది అంటే అయ్యో నేను ఇట్లా చేసినా అని ఫీల్ అవుతాం, అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా అన్నీ కూడా నెంబర్స్ ఉన్నాయి. సో 26749365195245942371 ఇలా ఉన్నాయి. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో రైట్, సూపర్. ఇక్కడ ఎన్ని సరి సంఖ్యల ముందు బేసి సంఖ్య మరియు వెంటనే ప్రధాన సంఖ్య వస్తుంది అని అంటున్నాడు. సో సరి సంఖ్యలు ముందు ఈవెన్ నెంబర్ ఉండాలి, దానికంటే బిఫోరు. సో ఈవెన్ నెంబర్కి బిఫోర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ప్రైమ్ నెంబర్ ఉండాలి, ఇలా కావాలి. ఓకేనా రైట్. ఆడ్ ఈవెన్ అంటే ముందు సరి సంఖ్య, సరి సంఖ్య అనేది మధ్యలో ఉంటుంది, తర్వాత దానికంటే బిఫోర్ బేసి సంఖ్య. అంటే ఎట్లా రాసుకుంటామనంటే బేసి, సరి సంఖ్య, ప్రధాన సంఖ్య, ఈ విధంగా కావాలి. ఫస్ట్ బేసి సంఖ్య ఏడుందో చూస్తా. ఇది కాదు, ఇది కాదు బేసి సంఖ్య. సో బేసి సంఖ్య తర్వాత సరి సంఖ్య కదా, సో ఇది బేసి. ఓకే రైట్. అయితే ఇది బేసి కమ్ ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది కదా. సో కాబట్టి ఇది బేసి, తర్వాత ఇక్కడ సరి సంఖ్య ఉంది, తర్వాత బేసి సంఖ్య ఉంది. మరి 9 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు, కాబట్టి క్యాన్సల్ చేసిన. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కంటిన్యూషన్లో 3 అనేది మనకు బేసి సంఖ్య, 6 అనేది సరి సంఖ్య, తర్వాత 5 అనేది ప్రైమ్ నెంబర్, కాబట్టి దీన్ని ఒక సెట్గా తీసుకుంటా. ఓకేనా రైట్. తర్వాత ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ కావాలి. సో ఆడ్ ఉంది, ఆడ్ ఉంది, ఈవెన్ ఉంది. సో తర్వాత కూడా ఈవెన్ వచ్చింది, తర్వాత ఈవెన్ రావద్దు, బ్యాక్ టు బ్యాక్ ఈవెన్ నెంబర్ ఉండొద్దు, ప్రైమ్ నెంబర్ ఉండాలి, కాబట్టి వద్దు. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్ కూడా అవుతుంది, కానీ తర్వాత ఇక్కడ ఆడ్ నెంబర్, తర్వాత ప్రైమ్ నెంబర్ రావాలి, అట్లా కూడా లేదు. సో తర్వాత 9 4 2 ఎస్. ఇక్కడ చూడండి 9 అనేది ఆడ్ నెంబర్, 4 అనేది ఈవెన్, 2 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో 2 అనేది ప్రైమ్ నెంబర్ కింద వర్కౌట్ అవుతుంది, కాబట్టి ఇది కూడా అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకేమైనా ఉందా? ఇంకెక్కడా లేదు. 3 7 1 అక్కడ మధ్యలో ఈవెన్ నెంబర్ రావడానికి లేదు, కాబట్టి 1 2 రెండే ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అయితే ఇది ఒకటే కావచ్చు, ఇది కాదు అని ఆన్సర్ పెడతారు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. దీన్ని ఆన్సర్గా తీసుకోకుండా ఆన్సర్ ఒకటైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9 అనేది బేసి సంఖ్య, ఓకే, 4 సరి సంఖ్య, 2 సరి సంఖ్య, ఖతం అయిపోయింది అని అనుకుంటారు. కానీ 2 సరి సంఖ్యతో పాటు ప్రధాన సంఖ్య కూడా అవుతుంది కదా, కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోతాం ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో. కాబట్టి ఆన్సర్ ఒకటి పెట్టడానికి అవకాశం ఉంటుంది, బట్ ఇక్కడ ఆన్సర్ అనేది ఏ. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డిజిట్ లెటరు సింబల్ కాంబినేషన్లో మనకి ఒక సిరీస్ వచ్చింది. దీంట్లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అట. సో ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ కావాలి. లెటర్స్ ఏంటి? ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్, ఫాలోడ్ బై నెంబర్, ప్రిసీడెడ్ బై సింబల్, అంటే సింబల్ లెటర్ నెంబర్తో ఉండాలి. ఓకేనా రైట్. ఇప్పుడు సింబల్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్గా. చెకింగ్ ఎలా చేద్దాం సార్ అని అంటే మనం ఫస్ట్ సింబల్ దగ్గరికి వెళ్దామండి. సో సింబల్ తర్వాత లెటర్ ఉందా? ఉంది. సో ఓకే. నెంబర్ ఉందా? ఉంది. సో సింబల్ లెటర్ నెంబర్. సో తర్వాత సింబల్ లెటర్ నెంబర్ ఉందా? లేదు, వద్దు. సో తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ ఉంది, ఓకే, వర్కౌట్ అవుతుంది. సో సింబల్ లెటర్ నెంబర్ ఉందా? లేదు, ఓకే. సింబల్ ఇక్కడ నెంబర్ ఉంది, మనకు లెటర్ కావాలి.
లేదు. సో తర్వాత ఇక కంటిన్యూషన్లో సింబల్ తర్వాత లెటర్ కావాలి, సింబల్ తర్వాత లెటర్ కావాలి, సింబల్ లెటర్ నెంబర్ ఉంది. ఓకే. సో ఇక్కడ సింబల్ లెటర్ నెంబర్ లేదు. సో తర్వాత చూడండి సింబల్ లెటర్ లేదు, సింబల్ లెటర్ నెంబర్ లేదు, సింబల్ లెటర్ నెంబర్ ఇక్కడ ఉంది, లాస్ట్లో వర్కౌట్ అవుతుంది. ఓకే, డన్. ఇలా ఉన్నాయి 1 2 3 4 కదా, మొత్తం 4 కాబట్టి ఆప్షన్ సిలో ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్ 4 అండి. ఓకేనా, ఆన్సర్ సి అండి. ఎందుకనంటే ఈ విధంగా మనకు ఇచ్చింది ఏంటి, సింబల్ లెటరు అండ్ నెంబర్తో ఇలా కావాలి. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో 8th క్వశ్చన్లో అండ్ ఇక్కడ మనకు సింబల్ డిజిట్ అండ్ సింబల్ డిజిట్ కాంబినేషన్ ఉంది, లెటర్ ఎక్కడా కూడా రాలేదు. సింబల్ అండ్ డిజిట్ కాంబినేషన్లోనే మనకు అన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఓకే రైట్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అని అంటున్నాడు. సో అటువంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అవి వెంటనే ముందు గుర్తుతో మరియు వెంటనే తర్వాత సరి సంఖ్యతో ఉంటాయి అని అన్నాడు. సో ఒక్కసారి ఇక్కడ కనుక మనం చూస్తే హౌ మెనీ సచ్ నెంబర్స్, ఇగో నెంబర్స్ కావాలి. సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్. సో ఇక్కడ సింబల్తో ఉండాలి అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఈవెన్ నెంబర్. సో తర్వాత ఈవెన్ నెంబర్తో ఇలా రావాలి. ఓకేనా రైట్, ఇలా ఉండాలి. డన్. ఇప్పుడు ఏం చేద్దామనంటే సింబల్ నెంబరు ఈవెన్ నెంబర్ కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న దాంట్లో చూద్దాం. సింబల్ ఎక్కడుంది, ఫస్ట్ సింబల్, ఇక్కడ నెంబర్. తర్వాత చూడండి ఇక్కడ మనకు అడిగింది ఏంటి అని అంటే, సో క్లియర్గా ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అండ్ ఈవెన్ నెంబర్ ఉండాలి. నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ కావాలి మనకు, అంతే. సో నెంబర్ తర్వాత ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబర్ అవుతుంది. ఓకే వద్దు. తర్వాత సింబల్ నెంబర్, సో తర్వాత సింబల్ ఉంది, వద్దు. సింబల్ నెంబర్ తర్వాత సింబల్, వద్దు. సో తర్వాత సింబల్ ఇక్కడ ఉంది, నెంబరు ఆడ్ నెంబర్ ఉంది. సింబల్ నెంబర్ ఈవెన్ నెంబర్ వర్కౌట్ అయింది ఇక్కడ, సింబల్ నెంబర్ ఈవెన్ నెంబర్. తర్వాత ఇక్కడ సింబల్ నెంబర్, సింబలే ఉంది, సింబల్ నెంబర్ ఓకే, సింబల్ నెంబర్ లేదు, సింబల్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. సో సింబల్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఓకే, సింబల్ నెంబర్ నెక్స్ట్ సింబలే ఉంది, వర్కౌట్ కాదు. సో ఇక్కడ చూడండి మరి సింబల్ నెంబర్ ఈవెన్ నెంబర్ వర్కౌట్ అవుతుందా, ఇక్కడ కూడా అవుతుంది. సో కాబట్టి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయండి. సో కంప్లీట్గా 3 వచ్చినాయి కాబట్టి ఆప్షన్ బిలో ఉంది 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ లెటర్ అండ్ సింబల్ కాంబినేషన్ ఉంది, డిజిట్స్ ఎక్కడ కూడా రాలేదు, లెటర్ అండ్ సింబల్ కాంబినేషనే. సో ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ సింబల్ అండ్. అండ్తో అంటే బిఫోర్ అండ్ ఉండాలి, తర్వాత కూడా అండ్ ఉండాలి. సో హౌ మెనీ సచ్ లెటర్స్, మధ్యలో లెటర్ ఉండాలి, ఇది కాంబినేషన్. ఓకేనా రైట్. శ్రేణిలో అండ్ గుర్తుతో తక్షణం ముందు మరియు తక్షణం తర్వాత వచ్చేటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయి అని అంటున్నాడు. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి లెటర్ ఫస్ట్ అండ్ సింబల్ ఉండాలి, అండ్ సింబల్ ఉండి లెటర్ ఉండాలి, ఇగో ఇక్కడ ఉంది. నెక్స్ట్ అండ్ సింబల్ 2 ఉండాలి, 2 కాంబినేషన్, అండ్ సింబల్ ఫిక్స్ అయిపోండి. సో అలా ఉండేటువంటి లెటర్స్ని మనం కనిపెడదాం. సో ఇక్కడ ఉంది ఫిక్స్, తర్వాత ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకే, సో అండ్ సింబల్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఉందా, ఇంకా వర్కౌట్ కాదు, ఇక్కడ కాదు, ఇంకొక సింబల్ కూడా మధ్యలో వస్తుంది కాబట్టి వర్కౌట్ కాదు. సో 1 2 3 అండి, 3. సో ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి. సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్ 3. ఓకేనా, ఆప్షన్ డిలో ఉంది 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఏది అడిగిండో దాన్ని మనము ఇలా ఒకలాగా రాసుకున్నాం అనుకోండి. అడిగిన క్వశ్చన్ మైండ్లో గుర్తుపెట్టుకొని చేద్దామంటే అక్కడికి పోయిన తర్వాత మర్చిపోతాం. ఒకసారి అడిగింది ఏంటో ఇలా నోట్ చేసుకొని ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, లెఫ్ట్లో కంప్లీట్గా డిజిట్స్ ఉన్నాయి కదా. సో కంప్లీట్గా డిజిట్స్ ఉన్నాయి. సెట్ అండి, సెట్ బేస్డ్ 248 382 415 127 335 ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అన్నాడు, ఏం చెప్పిండంటే 697 అంటే ఫస్ట్ డిజిట్ 6 అట,
సెకండ్ డిజిట్ 9 అంట, థర్డ్ డిజిట్ 7 అంట. ఓకే, ఇక్కడ 697 అని కనుక ఒక నెంబర్ మెన్షన్ చేస్తే దాంట్లో ఇండివిజువల్ డిజిట్స్ ఎన్ని అని చెప్తున్నాడు అన్నట్టు. ఓకే రైట్. నోట్ ఏం చెప్పిండు, ఆల్ ఆపరేషన్స్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అట. అంటే ఇచ్చిన దాంట్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతున్నాం, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. ఓకే రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు అంటే వాట్ విల్ బి ద రిజల్ట్ ఇఫ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ అని అన్నాడు. ఏంటి అని అంటే రెండవ చిన్న సంఖ్య యొక్క మొదటి అంకె అతిపెద్ద సంఖ్య యొక్క రెండవ అంకెతో గుణిస్తే ఫలితం ఏమిటి అంటున్నాడు. రెండవ చిన్న సంఖ్య యొక్క మొదటి అంకె. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో రెండవ చిన్న సంఖ్య ఏది చూడండి. సో ఇక్కడ నేను చూస్తున్నా 248, 382, 415, 127, 335. దీంట్లో రెండవ చిన్న సంఖ్య ఇగో మొదటి చిన్న సంఖ్య 127, తర్వాత చిన్న సంఖ్య 248. దీంట్లో మొదటి అంకె ఏంటి 2, కాబట్టి 2ని రాసుకున్నా. మొదటి అంకె అతిపెద్ద సంఖ్య యొక్క రెండవ అంకె. అతిపెద్ద సంఖ్య ఏది ఇగో 415. దీంట్లో రెండవ అంకె ఏది 1. సో రెండవ అంకెతోని గుణించాలి. గుణిస్తే వచ్చే ఫలితం ఏంటిది 2. సో 2 వస్తుంది. ఆప్షన్ ఏలో ఉంది 2 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. దాంట్లో 2 అనే డిజిట్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అని ఇచ్చాడు. రో, మ్యాడ్, లే, క్యాట్ ఇలా 5 పదాలు ఉన్నాయి. ఇఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ లెటర్ ఈజ్ చేంజ్డ్ టు ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ నో వోవెల్ అంట. ప్రతి పదంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో తదుపరి అక్షరానికి మార్చినట్లయితే ఎన్ని పదాలకు అచ్చు ఉండదు అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ని పదాలు వితౌట్ ఓవెల్తోని వస్తాయి అని అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఇక్కడే చేంజ్ చేస్తానండి. ఆర్ తర్వాత వచ్చేది ఎస్, ఓ తర్వాత వచ్చేది పి, డబ్ల్యూ తర్వాత ఎక్స్, ఎం తర్వాత ఎన్, ఏ తర్వాత బి, డి తర్వాత ఈ, ఇక్కడ ఎల్ తర్వాత ఎం, ఏ తర్వాత బి, వై తర్వాత జెడ్, సి తర్వాత డి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఏ తర్వాత బి, టీ తర్వాత యు, ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి మనం కంపేర్ చేద్దాము. ఓవెల్తో లేకుండా, ఇందులో ఓవెల్ ఉందా లేదు కాబట్టి ఓకే దీన్ని తీసుకోవచ్చు. ఓవెల్ లేకుండా ఉన్నటువంటి వర్డ్స్ ఎన్ని అని అన్నాడు. ఓవెల్ ఉందా, ఈ ఉంది కాబట్టి ఓవెల్ ఉన్నది వద్దు. ఎంబీజెడ్ ఓవెల్ ఉందా లేదు. డిబియు, యు అంటే ఓవెల్ కదా ఇది, సో యు అనేది ఓవెల్ కాబట్టి ఇది కూడా నాకు వద్దు. ఏఈ, ఐఓయు అనేవి ఓవెల్స్. సో 2 ఓవెల్ లేకుండా ఉన్నాయి. హౌ మెనీ వర్డ్స్ దస్ ఫార్మ్డ్ విల్ హ్యావ్ నో ఓవెల్, ఓవెల్ లేకుండా ఫామ్ అయ్యేటివి 2 కాబట్టి సో ఆప్షన్ డిలో ఉన్నది 2 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకేనా, 2 ఈజ్ ద ఆన్సర్ రైట్. అట్లా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ కంప్లీట్గా డిజిట్స్ ఫార్మేషన్లో ఉంది, లెఫ్ట్ అండ్ రైట్లో డిజిట్స్ ఫార్మేషన్తోనే ఉంది. హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై అండ్ ఆడ్ నెంబర్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, శ్రేణిలో అటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఈవెన్ నెంబర్స్, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే ముందు మరియు తర్వాత బేసి సంఖ్యతో, సో విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై అన్ ఆడ్ నెంబర్ అంట. ముందు తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలి, మధ్యలో ఈవెన్ నెంబర్ ఉండాలి. సో నేను ఈవెన్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోతా. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఈవెన్ నెంబర్ ఉంది. సో రైట్, ఈవెన్ నెంబర్ ఉంది, ముందు తర్వాత ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఫస్ట్ సెట్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఉంది, ముందు ఆడ్ తర్వాత ఈవెన్ వద్దు. ఇక్కడ ఈవెన్ కాబట్టి ముందు తర్వాత ఏమొద్దు. సో ఇక్కడ చూడండి 3 to 1 ఈవెన్ నెంబర్, ముందు తర్వాత ఆడ్ నెంబర్, తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది, ముందు తర్వాత ఆడ్ నెంబర్, తర్వాత ఈవెన్ నెంబర్, ముందు తర్వాత ఆడ్. నెక్స్ట్ ఈవెన్ ఉంది ఇక్కడ చూడండి 6 ఈవెన్, ఇక ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ 2 కూడా ఆడ్ నెంబర్సే అవుతాయి. తర్వాత ఇక్కడికి వచ్చి చూద్దాము 8 అనేది ఈవెన్, తర్వాత 2 కూడా ఈవెన్ కాబట్టి వద్దు ఇది. సో ఇప్పుడు 1 2 3 4 5 మొత్తం ఎన్ని ఉన్నాయనంటే 5 ఉన్నాయండి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయనంటే 5 కనిపిస్తున్నాయి. ఆప్షన్ డిలో ఉంది. సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్ హియర్. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో
డిజిట్ లెటర్ అండ్ సింబల్ కాంబినేషన్లో ఇలా వచ్చాయి రైట్ హ్యాండ్. సో ఇప్పుడు ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆన్ ద ప్రైమ్ నెంబర్ పొజిషన్ ఇన్ ద అబోవ్ సిరీస్ ఆర్ టు బి డ్రాప్డ్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ విల్ బి 18th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారు. పై శ్రేణిలో ప్రధాన సంఖ్య స్థానంపై ఉన్న అన్ని మూలకాలను వదిలేస్తే క్రింది వాటిలో ఏది ఎడమ నుంచి 18వ స్థానంలో ఉంటుంది అని అన్నాడు. అంటే ప్రైమ్ నెంబర్ పొజిషన్లో ఉన్న వాటి అన్నిటినీ తీసేయాలి. చూద్దాం. 1 ప్రైమ్ నెంబర్ కాదు కదా, 2 ప్రైమ్ నెంబర్ తీసేస్తా, 3 ప్రైమ్ నెంబర్, 4 5 ప్రైమ్ నెంబర్, 6 7 ప్రైమ్ నెంబర్, 8 9 ప్రైమ్ నెంబర్ కాదు, 10 11 ప్రైమ్ నెంబర్, 12 13 ప్రైమ్ నెంబర్, 14 15 కాదు, 16 17 ప్రైమ్ నెంబర్, 18 19 ప్రైమ్ నెంబర్, సో 20 21st సో ప్రైమ్ నెంబర్ కాదు, 22 కాదు, సో 23 నెక్స్ట్ 24 25 6 7 28 సో 29 సో 30 31 కూడా ప్రైమ్ నెంబరే. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసిన మార్క్ చేసినాయి లెఫ్ట్ నుంచి 18th వన్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామనంటే మనం వాటిని హైలైట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంటే 4 వస్తుంది. సో ఉందా, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ 4 అనేది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సిలో ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. అంటే ఆల్ ప్రైమ్ నెంబర్స్ని డ్రాప్ చేస్తే లెఫ్ట్ నుంచి 18th వన్ అయింది 4 అనేది. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ అన్ని లెటర్స్ ఉన్నాయి, కంప్లీట్ లెటర్స్తో వచ్చింది. హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఓవెల్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఏ ఓవెల్ అంటున్నాడు. కాన్సోనెంట్స్ అనేవి ఎన్ని ప్రిసీడెడ్ ఓవెల్ ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై ఓవెల్ ఉన్నాయి అని అంటున్నాడు. ఇలా మనకి ఎన్ని వచ్చినాయి అని అడుగుతున్నాడు అండి. ఓకేనా రైట్. సో ఓవెల్, మనం ఓవెల్తో వెళ్ళిపోదాం. ఓవెల్ ఉండాలి మధ్యలో కాన్సోనెంట్, ఓవెల్ లెటర్ మధ్యలో కాన్సోనెంట్ ఉంది కాబట్టి చెక్ పెట్టండి దానికి. సో నెక్స్ట్ ఓవెల్ ఉండాలి, నెక్స్ట్ ఓవెలే ఉండాలి, మధ్యలో కాన్సోనెంట్, ఓవెల్ వరుసగా ఉన్నాయి, వద్దు నాకు. ఓవెల్ కాన్సోనెంట్, ఇక్కడ కాన్సోనెంటే ఉంది. తర్వాత ఓవెల్ నెక్స్ట్ కాంబినేషన్ ఓవెల్ లేదు. సో ఇక్కడ చూడండి ఓవెల్ వచ్చింది, తర్వాత లేదు కాంబినేషన్. సో మనకి ఓవెల్స్ కావాలంటే ఇలా మనం రాసుకోవాలి, AEIOU ఇలా పెట్టుకొని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఓతో తర్వాత కాంబినేషన్ లేదు, ఏ ఓవెల్ లేదు. తర్వాత ఐ ఉంది, ఓవెల్తో కాంబినేషన్ నెక్స్ట్ లేదు. సో ఓవెల్ అనేది ఉంది, ఇక్కడ కాన్సోనెంట్ అండ్ ఓవెల్ ఇక్కడ వర్కౌట్ అయింది. ఓకేనా రైట్. సో ఇంకెక్కడైనా వర్కౌట్ అవుతుందా, ఇంకెక్కడ కూడా వర్కౌట్ కావట్లేదు కాబట్టి 1 2 రెండే అండి, 2 కాబట్టి ఆప్షన్ సిలో ఉంది ఓన్లీ 2. ఓకే రైట్. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ కంప్లీట్గా ఈ క్వశ్చన్లో డిజిట్సే ఉన్నాయి, డిజిట్స్ ఫార్మేషన్ ఉంది. దీంట్లో ఏమన్నారు అని అంటే హౌ మెనీ సచ్ ఈవెన్ డిజిట్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై యాన్ ఆడ్ డిజిట్ అని చెప్పేసి అంటున్నారు. నోట్, ఇక్కడ నోట్ అని మెన్షన్ చేశారు. 1 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, 1 అనేది వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కింద పరిగణించండి అన్నాడు. అటువంటి ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, వీటిలో ప్రతి ఒక్కటి వెంటనే ముందు ఖచ్చిత వర్గము అంటే ముందు స్క్వేర్తో వస్తుంది అండ్ మరియు వెంటనే తర్వాత బేసి సంఖ్య ఆడ్ నెంబర్తో వచ్చేటువంటివి ఎన్ని అంటున్నాడు. అంటే ముందు మనకి స్క్వేర్ ఉండాలి, తర్వాత ఆడ్ నెంబర్ రావాలి, మధ్యలో ఈవెన్ నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్ని కనిపిస్తున్నాయి అని అడిగాడు. ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ స్క్వేర్కి వెళ్ళిపోతా. ఇక్కడ 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కాదా, అవుతుంది. మధ్యలో ఈవెన్ నెంబర్ ఉందా, లేదు. సో ఇక్కడ చూడండి మనకు 2 అనేది ఏంటి, మనకి ఈవెన్ నెంబర్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి 1 పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, ఈవెన్ నెంబర్, తర్వాత ఈవెన్ నెంబర్ వర్కౌట్ కాదు. సో నెక్స్ట్ స్క్వేర్ కావాలి. సో స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది, 9 అనేది స్క్వేర్ నెంబర్, 3 స్క్వేర్ కదా. తర్వాత మనకు కావాల్సింది ఈవెన్ లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి 1 అనేది ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్.
తర్వాత ఈవెన్ ఉంది, తర్వాత ఆడ్ నెంబర్ 5 ఉంది. కాబట్టి ఇక్కడ సెట్ అవుతుందా కావట్లేదా? అవుతుంది. సూపర్. తర్వాత ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే. తర్వాత మనకు కావాల్సింది ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి వదిలేయండి. ఇక్కడ చూడండి 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, 4 అండ్ 7 ఇక్కడ కూడా సెట్ అవుతుంది కదా. మనకి ఈవెన్ నెంబర్ కావాలి, ఆడ్ నెంబర్ కావాలి, ఉంది. సో తర్వాత చూడండి 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్కడన్నా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయా? లేవిగా. మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ 1, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కూడా అవుతుంది. సో నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా? ఇంకెక్కడ కూడా లేదు. ఎందుకంటే డిజిట్స్లో చూడండి, మీకు ఒక విషయం చెప్తా. స్క్వేర్స్ అంటే ఏం ఆలోచించవద్దు, ఇక్కడ అన్ని డిజిట్స్ ఇండివిజువల్గా ఉన్నాయి. అంటే 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ వాల్యూ. ఎందుకంటే 1, 4, 9 ఈ 3 ఉంటాయి, అంతకు మించి ఉంటాయి. అంటే 10 లోపు ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్స్ ఏంటో మీకు తెలిస్తే వాటిని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చు. సో ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి అట్లాగా. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ 4 అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లెఫ్ట్. సో లెటర్ అండ్ డిజిట్ సింబల్ 3 కాంబినేషన్లో ఉన్నాయి. ఇక్కడ కూడా మనము రైట్ సైడ్లో తీసుకుంటే, సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చెప్పడం కోసం లెఫ్ట్ రైట్ అని మెన్షన్ చేశారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 10th ఫ్రమ్ లెఫ్ట్ అంటున్నాడు. సో ఆల్ డిజిట్స్ని డ్రాప్ చేశాడు, నెంబర్స్ని డ్రాప్ చేశాడు. నెంబర్స్ అన్నిటిని డ్రాప్ చేస్తే శ్రేణి నుండి అన్ని సంఖ్యలు తొలగించబడితే క్రింది వాటిలో ఏది ఎడమ నుండి 10వ స్థానంలో ఉంటుంది అన్నాడు. సో డిజిట్స్ ఎక్కడున్నాయి తీసేయండి. డిజిట్ తీసేసిన డిజిట్ పోయింది. సో డిజిట్ ఎరేజ్ చేయండి. రైట్. ఇప్పుడు క్రింది వాటిలో ఎడమ నుండి 10వ స్థానంలో 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ 6, 7, 8, 9, 10. సో 10th ఎలిమెంట్ ఏంటి? ఎల్ అండి. 10th ఎలిమెంట్ ఏంటి అని అంటే ఎల్ అవుతుంది. సో ఆప్షన్ బిలో ఉంది. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్. ఓకే? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎండ్, ఇక్కడ రైట్ సైడ్ ఎండ్ ఉంది. దీంట్లో లెటర్, డిజిట్ అండ్ సింబల్ కాంబినేషన్ ఉంది. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 6th ఫ్రమ్ ద రైట్ అంటున్నాడు. సో ఇక్కడ కూడా సిరీస్ నుండి అన్ని సంఖ్యలను తొలగించబడితే క్రింది వాటిలో కుడివైపు నుండి మనకు 6వది ఏంటి అంటున్నాడు. డిజిట్ తీసేయండి. డిజిట్ ఓకే, డిజిట్ తీసేసా. ఇప్పుడు డిజిట్స్ తీసేస్తే కుడివైపు నుంచి 6వది 1, 2, 3, 4, 5, 6 వై అవుతుంది. కుడివైపు నుంచి 6వది వై కాబట్టి ఆప్షన్ ఏలో ఉంది. సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. చాలా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అండ్ అది రైట్ హ్యాండ్. దీంట్లో లెటర్ ఉందా? లేదు. మనకు ఓన్లీ డిజిట్ అండ్ సింబల్ కాంబినేషన్ ఉంది. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అన్ ఈవెన్ నెంబర్ అంటున్నాడు. శ్రేణిలో ఎన్ని చిహ్నాలు ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి, అవి వెంటనే ముందు బేసి సంఖ్యతో, సో ముందు ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అన్నాడు, అండ్ వెంటనే తర్వాత సరి సంఖ్యతో వస్తున్నాయి అని అంటున్నాడు. రైట్. ఇలా ఉన్నాయి అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా ఎలా చెక్ చేద్దామనంటే సింబల్ని చెక్ చేద్దాం. సింబల్తో వెళ్దాము. సో సింబల్ ఇక్కడ ఉంది. ముందేముండాలి? ఈవెన్ నెంబర్ ఉండాలి. ఉందా? సో ఈవెన్ నెంబర్, ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఇచ్చాడు కదా, సారీ, ముందు ఆడ్ నెంబర్ ఉండాలి. లేదు, వద్దు. సో ఇక్కడ చూడండి, సింబల్ ముందు ఆడ్ తర్వాత ఈవెన్, వర్కౌట్ కాదు తర్వాత. సో సింబల్ ఇక్కడ ఉంది, ముందు ఈవెన్ వచ్చింది, ఆడ్ రావాలి. సో సింబల్ ముందు ఆడ్ తర్వాత ఈవెన్ రావాలి. లేదు, సింబల్ ముందు ఆడ్ రావాలి తర్వాత ఈవెన్ రావాలి. ఉంది, ఒక సెట్ వచ్చింది మనకి. సరే, తర్వాత నెక్స్ట్ చూడండి, సింబల్ బిఫోర్ మనకి ఆడ్ తర్వాత సింబలే ఉంది, వద్దు మనకి. సో నెక్స్ట్ ఇక్కడ సింబల్ రాదు, సింబల్ బిఫోర్ ఆడ్ తర్వాత ఈవెన్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. ఎన్ని ఉన్నాయి? 1, 2 రెండే వచ్చాయి కాబట్టి 2 అనేవి ఉన్నాయండి, ఓన్లీ 2. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. జస్ట్ మనకు అడిగిన విషయాన్ని మనం ఈ విధంగా సో నోట్ చేసుకొని అప్లై చేస్తే మనకు బెటర్గా ఆన్సర్ అనేది చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్లో
లెటర్ అండ్ డిజిట్ సింబల్ కాంబినేషన్ కూడా ఉంది. ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటున్నాడు. సో ఆల్ ద నెంబర్స్ డ్రాప్ చేయాలి. సో నెంబర్స్ని డ్రాప్ చేద్దాం. నెంబర్స్ని డ్రాప్ చేయండి. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటున్నాడు. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే 1 2 3 4 5 6 7. 7th ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే R అండి. ఓకేనా, రైట్. సో 7th ఫ్రమ్ ద లెఫ్ట్ R ఉంది కాబట్టి ఆప్షన్ సిలో ఉంది. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే దీంట్లో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో లెటర్ డిజిట్ అండ్ సింబల్ సేమ్ కాంబినేషన్. దీంట్లో ఏమన్నాడు, ఇఫ్ ఆల్ ద నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8 ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంటున్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ డిజిట్స్ని తీసేయమన్నాడు. డిజిట్స్ తీసేయాలి. రైట్, డిజిట్స్ తీసేస్తే ఏంటి, సిరీస్ నుండి అన్ని సంఖ్యలు తొలగించబడితే క్రింది వాటిలో కుడివైపు నుండి 8వది, కుడివైపు నుంచి 8 అని అంటే 1 2 3 4 5 6 7 8 M అండి, M ఉండాలి. సో ఆప్షన్ ఏలో ఉంది, M ఈజ్ ద ఆన్సర్ హియర్. అంతే, చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్, ఇఫ్ ద given sequence is written in the reverse order, then which element will be 7th to the right of 10th element from the right hand అంటున్నాడండి. సో ఇక్కడ ఏమన్నాడంటే ఇచ్చిన సీక్వెన్స్ రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే ఏ మూలకం కుడి చివర నుండి 10వ మూలకం యొక్క కుడివైపున 7వ స్థానంలో ఉంటుంది అని అన్నాడు. అయితే ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవుతుంటాం జనరల్గా, కానీ ఒక సింపుల్ లాజిక్ని మనము తీసుకుంటే సరిపోతుందండి. ఏంటి అది అని అంటే మనకేమన్నాడు, ఇచ్చినవన్నీ కూడా రివర్స్లో రాయమని అన్నాడు. రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత దెన్ విచ్ ఎలిమెంట్ విల్ బి 7th టు ద రైట్ ఆఫ్ 10th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. కుడివైపు నుంచి చూస్తే, కుడివైపు నుంచి చూస్తే అని అన్నాడు. కుడివైపు నుంచి చూస్తే 10th ఎలిమెంట్కి కుడివైపున ఉండేటువంటి 7వ ఎలిమెంట్ అని అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ విషయం ఏంటి అని అంటే ఇనిషియల్గా కుడివైపు నుంచి 10వ ఎలిమెంట్కి అంటే కుడివైపు నుంచి 10th ఎలిమెంట్కి, దీనికి కుడివైపునే 7th ఎలిమెంట్ అని అన్నాడు. అయితే ఇలా ఇచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా 2 సార్లు సేమ్ డైరెక్షన్ ఇస్తే రైట్ సైడ్ నుంచి 10 అన్నాడు, దానికి రైట్ సైడ్న 7 అన్నాడు. సేమ్ డైరెక్షన్లో ఇస్తే మైనస్ చేయాలి, మైనస్ చేసుకోండి. 2 నెంబర్స్ని ఒక సైడ్ అంటే ఒక నెంబర్ ఇస్తాడు, 10th ఎలిమెంట్ 7th ఎలిమెంట్ అని ఇలా ఇచ్చినప్పుడు ఒకదాని నుంచి ఒకటి తీసేయండి, మిగిలేది 3rd. ఓకేనా, మీరు జనరల్గా చూడండి, కుడివైపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కుడివైపు నుంచి 10th ఎలిమెంట్ కౌంట్ చేశా, మళ్ళీ దీనికి కుడివైపు అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నా వద్దా? కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దాని నుంచి దీన్ని తీసేస్తే మిగిలేది ఎంతో కొంత ఉంటుంది కదా, అలా చేస్తే అయిపోతుంది అని అంటున్నా. అప్పుడు 3rd ఎలిమెంట్, ఎక్కడి నుంచి 3rd ఎలిమెంట్? రైట్ సైడ్ నుంచి 3rd ఎలిమెంట్ కావాలి నీకు. రైట్ సైడ్ నుంచి 3rd ఎలిమెంట్ అంటే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఏమన్నాడు, ఇచ్చినవన్నీ కూడా రివర్స్లో రాయమని అన్నాడు. అంటే 2 అనేది ఫస్ట్ రావాలి, అంతే కదా. ఈ 5 అనేది లాస్ట్కి వెళ్ళిపోవాలి. ఇలా ఆ రైట్ సైడ్ నుంచి అన్నీ కూడా ఫస్ట్ రాసుకుంటూ వస్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ లాస్ట్కి వెళ్ళిపోతాయి. నేనేం చేస్తా అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవి లాస్ట్కి రాసుకుంటూ వస్తా. 5 తర్వాత Q తర్వాత ప్లస్, ఇది రైట్ హ్యాండ్ కదా, ఇలా రాసుకుంటూ వస్తున్నా. రాసుకుంటూ వచ్చినప్పుడు నాకు రైట్ సైడ్ నుంచి 3rd వన్ ఏమైంది, రైట్ సైడ్ నుంచి 3rd వన్ ప్లస్ అయిందా కాలేదా? సో దట్ ఈస్ మై ఆన్సర్, ఆప్షన్ డీలో ఉంది. దట్స్ ఇట్. ఓకేనా, ఆప్షన్ డీలో ఉంది ప్లస్ అనేది. సింపుల్, మొత్తాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ నుంచి అండ్ రైట్ నుంచి అని అన్నాడు. లెటర్ అండ్ డిజిట్ కాంబినేషన్ ఉంది. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఏ సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ అలాంటి ఎన్ని అక్షరాలు ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే గుర్తుతో మరియు వెంటనే ఒక సంఖ్యతో ఉన్నాయి అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్, ముందు సింబల్తో అండ్ తర్వాత
అండ్ నెంబర్తో ఉన్నాయి అని అంటున్నాడు. తర్వాత నెంబర్తో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే సింబల్, లెటర్, నెంబర్ అండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సింబల్, లెటర్, నెంబర్. సింబల్ ఉండాలి, లెటర్ ఉండాలి. సింబల్ ఉంది, లెటర్ ఉందా? లేదు. సింబల్ ఉంది, లెటర్ ఉంది, లేదా? లేదు. సో సింబల్ దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. సింబల్, లెటర్, నెంబర్ ఉందా? ఉంది. కాంబినేషన్ సెట్ అయింది. తర్వాత సింబల్ ఉండాలి, లెటర్ ఉండాలి. సింబల్ ఉంది, లెటర్ ఉంది, నెంబర్ ఉండాలి. ఉంది. ఎస్. ఓకే. తర్వాత సింబల్ దగ్గరికి వెళ్ళిపోండి. సింబల్, లెటర్, సింబల్, లెటర్, సింబల్, లెటర్. తర్వాత నెంబర్ ఉందా? ఎస్. సింబల్, ఇక్కడ లెటరు, ఇగో ఇక్కడ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడికి క్లోజ్ చేసిన. తర్వాత సింబల్, లెటర్ లేదు. సో ఇక్కడికి ఓవర్. 1 2 3 కదా, 3 ఉన్నాయి. 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బిలో ఉంది, దట్ ఈజ్ 3. ఓకేనా? ఆప్షన్ బిలో కనిపిస్తుంది. ఇంతే. క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డిజిట్స్ అండ్ సింబల్ కాంబినేషన్ మాత్రమే ఇచ్చాడు. ఏంటి అని అంటే హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అంటున్నాడు. అమెరికాలో ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి అంటున్నాడు. ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి వెంటనే ముందు గుర్తుతో ఉంది అంటున్నాడు. సో విచ్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్, సింబల్తో ముందు సింబల్తో ఎన్ని ఉన్నాయని అడిగాడండి. ఓకే రైట్. సో ఎన్ని ఈవెన్ నెంబర్స్కి ముందు సింబల్ ఉంది అంటున్నాడు. ఫస్ట్ సింబల్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా. సో సింబల్ చెక్ చేసుకో. సింబల్ ఎక్కడ ఉంది, తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. సింబల్ ఈవెన్ నెంబర్ ఉందా? ఉంది కాబట్టి ఇక్కడికి క్లోజ్ చేయి. సింబల్ ఈవెన్ నెంబర్ అవుతుందా? కాదు, వదిలేయి. సింబల్ ఈవెన్ నెంబర్ అవుతుందా? కాదు, వదిలేయి. సింబల్ ఈవెన్ నెంబర్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ సింబల్ ఈవెన్ నెంబర్ అవుతుందా? కాదు. సింబల్ ఈవెన్ నెంబర్ ఉందా? ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఉందా? కాదు. తర్వాత చూడండి సింబల్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది అంటే ఈ కాంబినేషన్ వర్కౌట్ ఇక్కడ అవుతుంది. కాబట్టి 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డిలో ఉంది. సో దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. సింపుల్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత చూస్తే మనకి దీంట్లో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లో లెటర్, డిజిట్ అండ్ సింబల్ కాంబినేషన్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్ ద 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద గివెన్ అరేంజ్మెంట్ అంటున్నాడు. ఇవ్వబడిన అమరిక యొక్క కుడి చివరి నుంచి 14వ దానికి కుడివైపున 9వది ఏది అని అన్నాడండి. సో ఇక్కడ మీరు చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 9th టు ద రైట్ ఆఫ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటే కుడివైపు నుంచి 14వ ఎలిమెంట్కి కుడివైపున 9వ ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. అంటే సింపుల్గా నేను ఏం చెప్పిన, రైట్ సైడ్ నుంచి 14వ ఎలిమెంట్కి రైట్ సైడ్ నుంచి 9వ ఎలిమెంట్ ఏది అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, సబ్ట్రాక్ట్ చేయమని చెప్పినా కదా. సింపుల్ సబ్ట్రాక్ట్ చేయండి, మిగిలేది ఎంత? 5th. ఎక్కడి నుంచి 5th? రైట్ నుంచి 5th. డైరెక్ట్ నువ్వు 14 వెతికి మళ్ళీ తర్వాత మళ్ళీ కుడివైపుకి వెళ్ళి మళ్ళీ 9వది వెతకడానికి టైం టేకింగ్ అవుతుంది. ఎప్పుడైతే రెండు ఆపోజిట్ సింబల్స్ మనకి సేమ్ సింబల్స్ ఉంటాయో మైనస్ చేస్తాం. వెన్ ఎవర్ ద ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ అడిషన్ చేస్తాము. ఓకే రైట్. సో అప్పుడు అలా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి 5th ఎలిమెంట్ 1 2 3 4 5 క్యూ ఎక్కడ ఉంది? ఆప్షన్ డిలో ఉంది కాబట్టి దిస్ వన్ ఈస్ అవర్ ఆన్సర్. రైట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్, ఇక్కడ రైట్ హ్యాండ్ అండి. సో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఇక్కడ మనకి ఏంటి, లెటర్ అండ్ సింబల్ కాంబినేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ డిజిట్స్ ఏమి ఇవ్వలేదు. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ వోవెల్ అంటున్నాడు. అమెరికాలో ఎన్ని హల్లులు ఉన్నాయో అవి వెంటనే ముందు అచ్చుతో ఉంటాయి అన్నాడు. సో హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ వోవెల్. సో ఇలా ఉంది కాంబినేషన్ అంటున్నాడు. దిస్ ఈజ్ ద కాంబినేషన్ అన్నాడు. ఇప్పుడు సో ఓవెల్ అండ్ కాన్సోనెంట్తో ఉండాలి. ఇది ఓవెల్ ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేద్దామండి. ఓవెల్ ఎక్కడుందో చెక్ చేద్దాం. మనకి అంతే చెప్పాడు కదా, ఇక్కడ సింబల్స్ గురించి ఏం చెప్పలేదు. సో కాబట్టి డైరెక్ట్లీ విల్ మూవ్ టు ద ఓవెల్స్. ఓవెల్ ఉందా? ఎస్, ఓవెల్ అండ్ కాన్సోనెంట్ కాంబినేషన్ సెట్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ లేదు, సింబల్ ఉంది. తర్వాత ఓవెల్కి వెళ్ళిపోదాం. ఓవెల్, రెండు ఓవెల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. సో కానీ ప్రిసీడెడ్ బై ఓవెల్, ముందు ఓవెల్ ఉండాలి, తర్వాత కాన్సోనెంట్ ఉండాలి. ఓవెల్ తర్వాత కాన్సోనెంట్ లేదు. సో ఇక్కడ చూడండి ఎక్కడైనా ఉందా? సో ఇక్కడ ఎక్కడ కూడా వర్కౌట్ కావట్లే.
సో ఇక్కడ చూడండి ఓవెల్ తర్వాత కాన్సోనెంట్ ఉంది, తర్వాత ఓవెల్ తర్వాత కాన్సోనెంట్ లేదు, 2 ఉన్నాయి. సో ఓన్లీ 2 అండి. అలాగా వచ్చినాయి ఎన్ని ఉన్నాయంటే 2 మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇగో ఇక్కడ సిలో ఉంది, 2 అనేవి మాత్రమే కరెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్ అండి. క్లియర్. ఇవి మనకు ప్రీవియస్గా వచ్చినటువంటి రైల్వేస్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్కి సంబంధించి. కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. ఓకే అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.